డార్లింగ్స్ మన 'గాయపడ్డ సింహం' మూవీ ఎలా ఉంది? సో, చూడొచ్చా లేదా? వర్త్ వాచా కాదా? మీ ఫ్యామిలీస్‌తోని వెళ్ళొచ్చా లేదా? అన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో, దానికన్నా ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఫర్దర్‌గా మన వీడియోస్ అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ఆల్ అయితే పెట్టుకోండి. మీరు మూవీ చూసారా లేదా? ఫస్టే కామెంట్ అయితే చేయండనమాట. ఎందుకంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఫర్దర్‌గా మనం అప్‌లోడ్ చేసే వీడియోస్ గానీ, అప్డేట్స్ గానీ ఏదైనా గానీ ఇంకా వాటెవర్ ఏదైనా గానీ ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తది. అంటే మీరు మిస్ కాకుండా మన వీడియోస్ అయితే చూడొచ్చనమాట. సో, ఎలాంటి లేట్ చేయకుండా ఇంకా మన మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇంక చూసుకున్నట్టయితే ఒక పవర్‌ఫుల్ మాస్ హీరో అన్నమాట. సో, తన పాస్ట్‌లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ దానికి సంబంధించి ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ అయ్యి ఉంటదన్నమాట మోస్ట్‌లీ. ఇంకొకటేంటంటే ఎయిర్‌పోర్ట్ ఇవన్నీ మనకి ఆల్రెడీ మూవీలో మనము ట్రైలర్‌లో చూసుకోవచ్చు. మూవీలో మోస్ట్‌లీ ఇదే ఉంటదన్నమాట. సో, ఇంకా పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం అన్నమాట. సో, మోస్ట్‌లీ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే భయ్య, సో, ఇందులో ఫస్ట్ క్యాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడుకుందాం బ్రో. సో, క్యాస్ట్ అండ్ క్రూలో లైక్ మనకి ఇప్పుడు 'జేడీ చక్రవర్తి' గారు ఉన్నారు. మన విష్ణు గారు ఉన్నారు. ఇంకా చాలామంది అయితే ఉన్నారనమాట. ఎక్కువ మంది పేర్లయితే గుర్తుకులేదు నాకొచ్చేసి. ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గానీ ఆయన పేరైతే నాకంత ఐడియా లేదు. కానీ ఇచ్చారనమాట బీజీఎం. సో, పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో, స్ట్రెయిట్‌గా చెప్తా మామ. సో, మనకేంటంటే హీరో ఎంట్రీ అయ్యేప్పుడు ఆయన ఎలివేషన్ సీన్స్‌కి ఫుల్ గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చనమాట లిటరల్లీ. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. దాని తర్వాత బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పాను కదా ఇందాక. సో, మాస్‌కి చాలా బాగా సెట్ అయిందన్నమాట. అంటే మాస్క్ గాని, అంటే ఫైట్స్ గాని, ఎలివేషన్స్ గాని చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత ఫైట్స్ స్టైలిష్ పవర్‌ఫుల్‌గా చాలా బాగా చూపించారని చెప్పుకోవచ్చనమాట. ఫ్యూ ఎమోషన్ సీన్ అన్నమాట. చాలా బాగా కనెక్ట్ అవుతాం మనం. అంటే మీరవుతారు, లేక మీ ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత మ్యాక్స్ నెగెటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే భయ్య, స్టోరీ కొంచెం రొటీన్ ఫీల్ వస్తది మనకి. అంటే లైక్ ఏదో రొటీన్ ఫీల్ అలా వస్తదనమాట. దాని తర్వాత ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంటే మనం చూసాం కదా, ఫస్ట్ హాఫ్ స్లో అనిపించింది. కానీ కొన్ని ప్లేసెస్‌లో ఆహ్, అంటే ఫస్ట్ హాఫ్ అనేది మనకి చాలా బాగా అనిపిస్తది. కానీ సెకండ్ హాఫ్‌లో అంటే ఫస్ట్ హాఫ్ కన్నా దాని తర్వాత కొంచెం స్లో డౌన్ అయిన ఫీల్ మనకొస్తదనమాట. దాని తర్వాత ఇంకేంటంటే విలన్ క్యారెక్టర్ అనమాట. ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటే బాగుండేదని నాకనిపించింది. నాకు అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సో, ఓవరాల్‌గా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, సో, మాస్ ఆడియన్స్‌కి ఫుల్ పైసా వసూలు అని చెప్పుకోవచ్చు. సో, స్టోరీ అంటే అది కొత్త కాదు. కానీ ప్రజెంటేషన్ అండ్ ఎలివేషన్స్ సేవ్ చేస్తాయి మూవీని మోస్ట్‌లీ నాకు తెలిసి. సో, దాని తర్వాత చూసుకున్నట్టయితే ఇంకా రేటింగ్ మన ఛానల్ నుంచి రేటింగ్ ఇవ్వాలి కదా! సో, మోస్ట్‌లీ నేను 2.75 ఔట్ ఆఫ్ 5 ఇస్తా భయ్య. దాని మించి నేనేమి ఇవ్వలేను. లాజిక్ వద్దు మామ. జస్ట్ ఏదంటే మాస్ కోసం వెళ్ళండి. ఎంజాయ్ చేసి రండి. బస్ దాని మించి ఏం లేదనమాట. ఆయన చెప్పడం మర్చితిని ఏంటంటే మనకి 'గాయపడ్డ' మూవీ 'సింహంలో' అంటే కొన్ని ఉన్నాయన్నమాట. లైక్ మహేష్ అన్నది 'పోకిరిది' ఇంకా ప్రభాస్ అన్నది 'సలార్' విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి', యష్‌ది 'కేజీఎఫ్'. అంటే వీళ్ళు రీక్రియేట్ చేశారన్నమాట మూవీలో. బాగా అనిపించిందనమాట. సిద్ధార్థ్‌ది మన 'బొమ్మరిల్లు' ఇలా బాగా అనిపించింది భయ్య. సో, ఇదొచ్చేసి నాకు ఇదనేది కాస్త ఈ ఫ్యాక్టర్ అనేది నాకు బాగా అనిపించింది. సో, ఈ ఈ ఫ్యాక్టర్స్ కోసమన్నా మూవీకి వెళ్ళొచ్చు అనిపించిందనమాట. సో, ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎవరన్నా మన అంటే మేము చెప్పే వీడియోస్ మీకు నచ్చినట్టయితే పక్కా మీ ఫ్రెండ్స్‌తోనైతే షేర్ చేసుకోండి. మీరు మూవీకి వెళ్తారా లేదా అనేది కూడా కామెంట్ అయితే చేయండి భయ్య.